Good morning students. My name is Vas Babu, working as junior lecturer in ANT, Kshetraya Government Junior College, Mavva, Krishna district. Today we are going to discuss about the topic of assessment of individuals. విడి వ్యక్తి యొక్క పన్ను నిర్ధారణ. ముందుగా ఈ టాపిక్కి అలాట్ చేసినటువంటి వెయిటేజ్ మార్క్స్ చూస్తే 2 మార్క్స్ షార్ట్ క్వశ్చన్ ఉంటుంది, 6 మార్క్స్లో ప్రాబ్లం ఒకటి ఉంటుంది. టోటల్గా ఈ టాపిక్ నుంచి మీకు కవర్ అయ్యేది మొత్తం కూడాను 8 మార్క్స్. ఇక ఈ ఇండివిజువల్ యొక్క అసెసీ అనే అతను పన్ను చెల్లించే వ్యక్తి. ఎంత దాటితే ట్యాక్స్ కట్టాలని చెప్పుకున్నాం ఇంతకు ముందు క్లాసుల్లో స్టూడెంట్స్. 2,50,000 ఎవరికైతే టోటల్ ఇన్కమ్ క్రాస్ అయ్యిందో వాళ్ళు ఐటీ రూల్స్ ప్రకారం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం ట్యాక్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ముందుగా టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ టు కంప్యూట్ టోటల్ ఇన్కమ్ అనేది ఎట్లాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి మొత్తంగా మనకి 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి స్టూడెంట్స్. అందులో ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, జీతం నుండి ఆదాయము. మొత్తం ఆదాయం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ముందుగా మనం 5 రకాలైనటువంటి ఆదాయ శీర్షికల గురించి మనం తెలుసుకోవాలి. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ మొత్తం కూడాను 5 ఉంటాయి. అందులో ఫస్ట్ హెడ్, మొదటి ఆదాయ శీర్షిక ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతము నుండి ఆదాయము. ఈ జీతము నుండి ఆదాయము ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేటటువంటి హెడ్ శీర్షిక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళ జీతభత్యాల గురించి మొత్తం కూడా సంవత్సరంలో పొందినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ టోటల్ యాన్యువల్ ఇయర్లో వచ్చినటువంటి మొత్తం అంతా కూడాను ఈ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేటటువంటి హెడ్ కింద మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్, దీనిని క్యాలిక్యులేట్ చేసేటటువంటిది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో సెక్షన్ 15 to 17 వరకు మనం కవర్ చేస్తాం. అండర్ సెక్షన్ 15 to 17. ఇక నెక్స్ట్ సెకండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ చూస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుండి ఆదాయము. ఈ గృహాస్తి నుండి ఆదాయం ఎవరికి వస్తుంది? ఇండివిజువల్ హౌస్లు గాను, అపార్ట్మెంట్లు గాను, అప్స్టైర్ బిల్డింగ్స్ గాను, రూమ్స్ గాను డివైడ్ చేసి లెట్అవుట్ పర్పస్లో కనుక ఇచ్చినట్లయితే, హౌస్ ప్రాపర్టీని లెట్అవుట్ పర్పస్లో ఇచ్చినట్లయితే ఆ లెట్అవుట్ పర్పస్ వల్ల ఏదైతే రెంట్ను రిసీవ్ చేసుకున్నామో ఆ రెంటులు రిసీవ్ చేసుకున్నటువంటి యాన్యువల్ ఇయర్లో మొత్తం వచ్చినటువంటి రెంట్ అంతా కూడాను ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే హెడ్ ఆఫ్ ఇన్కమ్ కింద మనం చూపిస్తాము. దీనిని క్యాలిక్యులేట్ చేయడానికి సెక్షన్ 22 to 27 వరకు మనం ఫాలో అవుతాము. అండర్ సెక్షన్ 22 to 27. ఇక థర్డ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్లోకి మనం వెళ్తే స్టూడెంట్స్, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఎవరైతే ఎంప్లాయీస్గా లేకుండా ఉంటారో, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీస్ లేకుండా ఇక ఫర్దర్గా ఉన్నటువంటి ఇన్కమ్ హెడ్ ఇది బిజినెస్. అంటే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, బిజినెస్ కానీ లేదా ప్రొఫెషన్ కానీ. ప్రొఫెషన్లోకి వెళ్తే ఇంతకుముందు మనం టాపిక్లో కవర్ చేసుకున్నట్టుగా డాక్టర్, ఆడిటర్, లాయర్, ఇంజనీర్స్ అండ్ సాన్, అట్లా ఈ ముగ్గురు ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళని క్యాలిక్యులేట్ చేసాం. ఇంతకుముందు మనం టాపిక్లో కూడా దీనికి సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఈ థర్డ్ హెడ్లో సెక్షన్ 28 to 44 వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకా ఫోర్త్ హెడ్లోకి వెళితే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు. ఈ మూలధన లాభాలు ఎలా వస్తాయి అని చెప్పుకున్నాం స్టూడెంట్స్. ఇంతకుముందు మనం మూలధన లాభాలు చెప్పుకునేటప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ని చూసుకోమన్నాం. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ వాళ్ళు ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి ఇన్కమ్ మొత్తం కూడాను అండర్ ది హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్లో మనం ట్రీట్మెంట్ చేస్తాం. దీనిని క్యాలిక్యులేట్ చేయడానికి సెక్షన్ 45 to 55 వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఫిఫ్త్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఈ 4 హెడ్స్లో రానటువంటి ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్, వాటిని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయము అనే శీర్షికలో చూపిస్తాం. దీన్ని కూడా మనం ఇంతకుముందు టాపిక్లో క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు,
అట్లాగే రాయల్టీ ఇన్కమ్స్, ఫారిన్ కంట్రీ డివిడెండ్ ఇన్కమ్స్, ఇట్లాంటివన్నీ కూడాను సెక్యూరిటీస్లో మళ్ళీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, కమర్షియల్ సెక్యూరిటీస్, మళ్ళీ కమర్షియల్ సెక్యూరిటీస్లో లెస్ ట్యాక్స్ ఫ్రీ, అందులో మళ్ళీ లిస్టెడ్, అన్లిస్టెడ్, ఇట్లాంటి సెక్యూరిటీస్ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అట్లా ఆ ఇన్కమ్స్ అన్నీ కూడాను ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే టాపిక్లో కవర్ చేసుకుంటాం. దీనిని అండర్ సెక్షన్ 56 to 59 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా మొత్తంగా మనకి టోటల్గా ఐటీ రూల్స్ ప్రకారం టోటల్గా ఎన్ని హెడ్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 5 హెడ్స్. కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్ కింద మెన్షన్ ఎనీ 4 హెడ్స్, మెన్షన్ ఎనీ 5 హెడ్స్ అని ఇచ్చినప్పుడు ఏవైనా 4 ఆదాయ శీర్షికలు తెలపండి లేదా 5 ఆదాయ శీర్షికలు తెలపండి అని 2 మార్క్స్ క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మీరు సీరియల్ ప్రకారం ఈ విధంగా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ 4 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్సే మెన్షన్ చేయమన్నారనుకోండి, మీకు నచ్చిన ఏదైనా 4 హెడ్స్ని మనం 2 మార్క్స్ క్వశ్చన్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక ఈ 5 హెడ్స్ టోటల్ చేస్తే వచ్చిన దాన్ని స్టూడెంట్స్ టోటల్ చేయగా వచ్చినటువంటి అమౌంట్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తం ఆదాయము, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాము స్టూడెంట్స్. కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో గ్రాస్ టోటల్ ఇన్కమ్ గురించి డెఫినేషన్ ఇమ్మంటే అప్పుడు మనం ఏమంటామంటే ఈ 5 హెడ్స్ని కూడా అగ్రిగేట్ ఇన్కమ్ ఏదైతే ఉందో మా 5 శీర్షికల ఆదాయాలని కూడగా వచ్చిన మొత్తాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్, అగ్రిగేట్ ఇన్కమ్ మొత్తం 5 హెడ్స్కి సంబంధించినటువంటి అగ్రిగేట్ ఇన్కమ్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం. ఇది మీరు సెకండ్ క్వశ్చన్ కింద ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇకపోతే థర్డ్ పాయింట్, ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి డిడక్షన్స్, ఇప్పుడు మనం ఇంతకుముందు టాపిక్లో చెప్పుకున్నట్టుగా అండర్ సెక్షన్ 80C to 80U డిడక్షన్స్ ఉంటాయి. ఈ డిడక్షన్స్లో 80C కవర్ చేసుకున్నాం, 80D గురించి తెలుసుకున్నాం, 80E గురించి తెలుసుకున్నాం, 80G గురించి కూడా తెలుసుకున్నాం. ఈ డిడక్షన్స్ అన్నీ డిడక్ట్ చేయగా, తీసివేయగా వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దానిని టోటల్ ఇన్కమ్ అంటాం. ఈ టోటల్ ఇన్కమ్ని ట్యాక్సిబుల్ పార్ట్ కింద 2,50,000 రూపీస్ గనక మోర్ దాన్ ఉన్నట్లయితే అసెసీ యొక్క ఇండివిజువల్ అసెసీ యొక్క ఇన్కమ్ 2,50,000 క్రాస్ అయితే అప్పుడు ఈ టోటల్ ఇన్కమ్ని వాల్యూలోకి తీసుకుని మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఈ టేబుల్ ఫార్మేట్ చూస్తే ఈ ఫార్మేట్లో నుంచి మనకి 3 షార్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నప్పుడు ఈ 5 హెడ్స్ నేమ్స్ రాయాలి. గ్రాస్ టోటల్ ఇన్కమ్ అన్నప్పుడు ఈ 5 హెడ్స్ నేమ్స్ రాసి ఇక్కడ చిన్న ఇంటూస్ లాగా పెట్టుకుని టోటల్ చేసుకుంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చూపించవచ్చు. లేదంటే మీరు థియరిటికల్గా అగ్రిగేషన్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ 5 ఇన్కమ్స్ అంటే మొత్తం 5 హెడ్స్ యొక్క అగ్రిగేట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే థర్డ్ క్వశ్చన్, టోటల్ ఇన్కమ్ అని కూడా అడుగుతారు. టోటల్ ఇన్కమ్ అన్నప్పుడు గ్రాస్ టోటల్ ఇన్కమ్ అగ్రిగేట్గా ఏదైతే వచ్చిందో ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి మైనస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C to 80U అని చెప్పి ఈ ఇందులో ఉన్నటువంటి 80C, D, E, G ఇంకా ఫర్దర్గా కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. అవన్నీ డిడక్ట్ చేయగా వచ్చిన దాన్ని టోటల్ ఇన్కమ్. టోటల్గా మనం ఈ టేబుల్ ఫార్మెట్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ తెలుసుకున్నాం స్టూడెంట్స్? 3 క్వశ్చన్స్. ఫస్ట్ వన్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్, ఆదాయ శీర్షికలు. రెండవది గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తం ఆదాయము. మూడవది ట్యాక్సిబుల్ టోటల్ ఇన్కమ్, పన్నుకు గురియగు మొత్తం ఆదాయము లేదా నెట్ టోటల్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు, నికర మొత్తం ఆదాయం. కాబట్టి 3 షార్ట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఈ విధంగా కవర్ చేసుకోండి స్టూడెంట్స్. ఇక ఈ టాపిక్లో నుంచి కంటిన్యూ అయ్యేటప్పుడు ముందుగా ట్యాక్స్ క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్. ఎవరికి సంబంధించింది ఇది? ఇండివిజువల్కి సంబంధించింది. ఐటీ స్లాబ్ రేట్స్ ప్రకారం కరెంట్ అసెస్మెంట్ ఇయర్, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరంలో 2020-21 కరెంట్ అసెస్మెంట్ ఇయర్లో ఉన్నటువంటి ట్యాక్స్ రేట్స్ చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు ఆర్డినరీ రెసిడెంట్స్ నార్మల్గా ఉన్నటువంటి అసెసీలకి అయితే అప్ టు 2,50,000 నో ట్యాక్స్, నిల్, ఏ విధమైనటువంటి పన్నులు ఉండవు, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 2,50,000 నుంచి సెకండ్ స్లాబ్ రేట్ అంటాం స్టూడెంట్స్. ఎప్పటి వరకు? అప్ టు 5 lakhs. 5 lakhs వరకు ఉన్నట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అంటే 2,50,000 to
5 lakhs మధ్యలో ఉన్నటువంటి దానికి 5% క్యాలిక్యులేట్ చేస్తాం సెకండ్ స్లాబ్ రేట్లో. ఇకపోతే థర్డ్ స్లాబ్ రేట్లో 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉన్నటువంటి వాల్యూకి 20% తీసుకుంటాం. 5 lakhs కన్నా ఎక్కువ ఉంటే 10 lakhs వరకు. ముందు 5 lakhs చెప్పాం కదా సార్ అంటే 5 lakhs 1 రూపీ నుంచి లెక్క అనమాట ఇది. 5 lakh 1 రూపీ నుంచి 10 lakhs వరకు ఉంటే 20% స్లాబ్ రేట్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక ఫోర్త్ స్లాబ్ రేట్ 10 lakhs అండ్ అబౌవ్, 10 lakhs 1 రూపీ అండ్ అబౌవ్ అనే దానికి ఉంటే 30% ట్యాక్స్ రేట్ కింద తీసుకుంటాం స్టూడెంట్స్. కాబట్టి ఇప్పుడు మనకి ఐటీ రూల్స్ ప్రకారం స్లాబ్ రేట్స్ చూస్తే అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ రేట్ నిల్. 2,50,000 నుంచి 5 lakhs వరకు 5%, 5 lakhs నుంచి 10 lakhs వరకు 20%, 10 lakhs అండ్ అబౌవ్ మోర్ దాన్ వాల్యూ ఉన్నప్పుడు 30% స్టూడెంట్స్. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే సీనియర్ సిటిజన్స్కి కొంత రిలాక్సేషన్ ఇచ్చారు. అప్ టు 3 lakhs. మామూలు నార్మల్ ఆర్డినరీ రెసిడెంట్కి అయితేనేమో 2,50,000 అయితే ట్యాక్స్ అన్నాం దాటితే. వీళ్ళకి 3 lakhs వరకు ఏ విధమైనటువంటి ట్యాక్స్ రేటు ఉండదు. 3 lakhs నుంచి 5 lakhsకి 3 lakhs నుంచి 5 lakhsకి ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దానికి 5% తీసుకుంటాం. ఇక 5 lakhs నుంచి ఇంతకుముందు అసెస్సీ చెప్పుకున్నట్టుగానే 5 to 10 lakhs 20%, 10 to 10 lakhs అండ్ అబౌవ్ 30%. కాబట్టి ఇతనికి ఒక 50,000 ఎక్స్ట్రా రిలాక్సేషన్ వచ్చింది. ఎవరికి? ఈ సీనియర్ సిటిజన్స్ 60 years క్రాస్ అయిన వాళ్ళకి. ఇకపోతే థర్డ్ పర్సన్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు. 80 years మోర్ దాన్ ఉంటే ఆ సూపర్ సీనియర్ సిటిజన్స్కి ఏం చేశారంటే 5 lakhs వరకు రిలాక్సేషన్ ఇచ్చేశారు. 5 lakhs వరకు కూడా ఏ విధమైనటువంటి ట్యాక్స్ ఉండదు స్టూడెంట్స్. ఇక 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉన్నదానికి ఇంతకుముందు మోడల్లోనే 20% ట్యాక్స్ కట్టాలి. 10 lakhs అండ్ మోర్ దాన్ వాల్యూ ఉన్నట్లయితే 30% కట్టుకోవాలి. కాబట్టి సూపర్ సీనియర్ సిటిజన్స్ విషయంలో అప్ టు 5 lakhs there is no tax. 5 to 10 lakhs 20%, 10 lakhs అండ్ అబవ్ వాల్యూ 30% స్టూడెంట్స్. ఇక ఈ వాల్యూస్తో పాటుగా మనం ఎడిషనల్గా గమనించాల్సిన అంశం ఏంటంటే ఎడ్యుకేషన్ సెస్ అనేది ఉంటుంది. విద్యా సెస్, ఉన్నత విద్యా సెస్ 2 రకాలు, 1% ప్లస్ 2%. ఈ అండ్ ఎస్హెచ్ఈ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది. ఇవి రెండు కూడాను 3%గా ట్రీట్ చేసుకోండి. 1 + 2%. కాబట్టి టోటల్గా 3% ఈ గ్రాస్ ట్యాక్స్కి అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్యుకేషనల్ సెస్ ఏదైతే ఉందో దానిని ఒక 3% కింద తీసుకోవాలి. ఆ వాల్యూలో నుంచి కొంత ఎగ్జంప్షన్ ఉంది స్టూడెంట్స్. అది రిబేట్ అండర్ సెక్షన్ 87A. 87A ప్రకారం రిబేట్ ఎంత అంటే 2,500 రూపీస్. 2,500 రూపీస్ మనకి ఈ గ్రాస్ ట్యాక్స్లో నుంచి మనం ఎగ్జంప్షన్ తీసుకుంటాం స్టూడెంట్స్. కాబట్టి ఈ విధంగా మనం ఈ స్లాబ్స్ రేట్స్ ఇవి చూసుకున్న తర్వాత ఒక ప్రాబ్లమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ట్యాక్స్ లైబిలిటీ కూడా మనం ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్. ముందుగా అక్కడికి వెళ్లే ముందు ఇంకొక చిన్న క్లారిటీ. మనకి సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అని ఉంటాయి. అయితే మీకు ఇది టాపిక్ పరంగా లేదు కానీ కొన్ని దాంట్లో జస్ట్ ఒక 1 minute దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో ఏ విధమైనటువంటి లాసెస్ ఉండవు కాబట్టి దాన్ని ఏమి మనం రిక్యూప్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉంది, సెకండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, అందులో కనుక లాసెస్ ఉంటే వాటిల్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి ఎక్కడి నుంచి అయినా సరే 8 years వరకు కూడా రిక్యూప్ చేసుకోవచ్చు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఒకరికి 2 houses ఉంటాయి. ఫస్ట్ హౌస్ మీదేమో ఇన్కమ్ రావచ్చు, సెకండ్ హౌస్ మీదేమో లాస్ ఉండొచ్చు. అట్లా ఓవరాల్గా ఇన్కమ్ ఫ్రమ్
లాస్ వచ్చిందనుకోండి, హౌస్ ప్రాపర్టీలో లాస్ వచ్చిందనుకోండి, ఆ లాస్ని 8 ఇయర్స్ వరకు కూడాను రిక్యూప్ చేసుకుంటా ముందుకు వెళ్ళొచ్చు. 8 ఇయర్స్ వరకు గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి ఎగ్జంప్షన్ పొందవచ్చు. అట్లాగే ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్లో కూడా లాస్ వస్తే ఏదన్నా మనం దాన్ని కూడా మనం రిక్యూప్ చేసుకోవచ్చు. అట్లాగే స్పెక్యులేషన్ బిజినెస్ అని ఉంటుంది. స్పెక్యులేషన్ బిజినెస్ మాత్రం ఏ విధమైనటువంటి హెడ్ ఆఫ్ ఇన్కమ్స్లో నుంచి రిక్యూప్ చేసుకోవడానికి లేదు, భర్తీ చేసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ స్పెక్యులేషన్ ఇన్కంలో బిజినెస్ ఇన్కంలో ప్రాఫిట్ వచ్చినప్పుడే ఆ ప్రాఫిట్లో నుంచే దాని లాస్ని మనం రిక్యూప్ చేసుకోవాలి. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్లో షార్ట్ టర్మ్ ఉంటాయి అని చెప్పుకున్నాం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఎల్టీసీజీ ఉంటుంది, ఎస్టీసీజీ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితేనేమో ఒకవేళ ఇన్ కేస్ ఎస్టీసీజీలో లాస్ వచ్చిందనుకోండి, అప్పుడు లాంగ్ టర్మ్లో రిక్యూప్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో రిక్యూప్ చేసుకోవచ్చు, రెండిట్లో రిక్యూప్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ అయితే. అర్థమైందా స్టూడెంట్స్? స్వల్పకాలిక మూలధన నష్టము ఉన్నట్లయితే స్వల్పకాలిక మూలధన నష్టాన్ని దీర్ఘకాలిక మూలధన లాభంలో నుంచి భర్తీ చేసుకోవచ్చు, స్వల్పకాలిక మూలధన లాభంలో నుంచి భర్తీ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్, అలాగే దీర్ఘకాలిక మూలధన నష్టం వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో రాకుండా లాస్ వచ్చిందనుకోండి, ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో నుంచే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ని భర్తీ చేసుకోవాలి, రిక్యూప్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ గెయిన్లో నుంచి తీసుకోకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉన్నప్పుడే లాంగ్ టర్మ్లో వచ్చినటువంటి లాస్, దీర్ఘకాలిక మూలధన నష్టము దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి మాత్రమే భర్తీ చేసుకోవాలి. ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ స్వల్పకాలిక మూలధన లాభాలకు వెళ్ళకూడదు. అదే స్వల్పకాలిక మూలధన నష్టం అయితే స్వల్పకాలికలో భర్తీ చేసుకోవచ్చు, దీర్ఘకాలికలో భర్తీ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో చూస్తే ఇందులో క్యాజువల్ ఇన్కమ్స్ ఉంటాయి. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేసెస్లో లాసెస్ వచ్చినప్పుడు వాటిల్లో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కంలో నుంచి మాత్రమే ఈ లాస్ని రిక్యూప్ చేసుకోవాలి తప్పితే రిమైనింగ్ టాపిక్స్లోకి మనం వెళ్ళకూడదు స్టూడెంట్స్. విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ వచ్చినాయి. నెక్స్ట్ ఫ్యూచర్లో విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్లో విన్ అయ్యాం, ఆ విన్ అయిన దాంట్లో నుంచి రిక్యూప్ చేసుకోవచ్చు లాస్ ఏదన్నా ఉంటే. అలాగే హార్స్ రేసెస్లో విన్ అయ్యాం, ఒకవేళ హార్స్ రేసెస్లో లాస్ వచ్చింది, మళ్ళీ ఆ విన్ అయినటువంటి అమౌంట్లో నుంచే భర్తీ చేసుకోవచ్చు. అలా గెలుపులు ఓటములు అనేవి ఆటికి సంబంధించినవే కాబట్టి వేరే శీర్షికల మీద ఆ ప్రభావం చూపకూడదు. ఇట్లా లాసులు అనేవి ఉన్నప్పుడు కూడాను ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రాబ్లం ఎలా చేయాలో కూడా జస్ట్ మీకు ఒక అవగాహన ఇచ్చాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని దాన్ని ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే టోటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాం. ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ ది ఇన్కమ్ ఆఫ్ డాక్టర్ శివ డ్యూరింగ్ ద ఇయర్ ఎండింగ్ 31 మార్చ్ 2020. డాక్టర్ శివ గారి యొక్క ఆదాయ వివరాలు మార్చి 31, 2020 సంవత్సరానికి ఈ క్రింది విధంగా ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్ ఏమన్నారంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయము 1,66,000 ఇచ్చారు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, డాక్టర్ శివ గారి యొక్క గృహాస్తి నుండి ఆదాయము ₹1,00,000 ఇచ్చారు. థర్డ్ పాయింట్ ఇన్కమ్ ఫ్రమ్ ప్రొఫెషన్ ₹61,000 ఉంది, ₹61,000 ఉంది. ఇన్కమ్ ఫ్రమ్ బ్యాంకు డిపాజిట్స్, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి 23,200, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఉంది. అట్లాగే 2 ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇంతకుముందు మనం డిడక్షన్స్లో చెప్పుకున్నట్టుగా ఎంఐపి అన్నాం, వైద్య బీమా ప్రీమియం ₹20,000 ఇచ్చారు. నెక్స్ట్ 6th పాయింట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ₹15,000 ఇచ్చారు, 15,000. కాబట్టి ఇది కూడా 80E ప్రకారం ఎగ్జంప్షన్ వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏమో 80D ప్రకారం వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ విధంగా 2 ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హౌ టు క్యాల్కులేట్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ డాక్టర్ శివ గారి యొక్క టోటల్ ఇన్కమ్ ఎలా క్యాల్కులేట్ చేయాలో చూద్దాం. అట్లాగే వారికి సంబంధించినటువంటి ట్యాక్స్ లైబిలిటీని కూడా మనం క్యాల్కులేట్ చేయటం నేర్చుకుందాం. ఫస్ట్ హెడ్డింగ్ ఎప్పుడు కూడా కామన్గా ఏ టాపిక్ మనం కవర్ చేసుకున్నా ఫస్ట్ హెడ్డింగ్ అనేది కామన్గా ఉంటుంది. కంప్యూటేషన్ ఆఫ్ ఏ టాపిక్ అయితే ఆ టాపిక్. ఇక్కడ మనం టోటల్ ఇన్కమ్ కాబట్టి టోటల్ ఇన్కమ్ ఆఫ్ డాక్టర్ శివ గారు. ఫర్ ద అసెస్మెంట్ ఇయర్
పన్ను నిర్ధారణ సంవత్సరము 2020-21. తెలుగు వాళ్ళు 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరంలో డాక్టర్ శివ గారి యొక్క మొత్తం ఆదాయమును లెక్కించుట. ఇప్పుడు ఫస్ట్ పర్టికులర్స్ అమౌంట్ రూపీస్. ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయం అనేటటువంటి ఫస్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 1,66,000 రూపీస్ ఉంది. కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, జీతం నుండి ఆదాయము ఎదురుగా 1,66,000 రూపీస్ వేశాము. వాటి యొక్క సెక్షన్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ రాసుకోవచ్చు. సెక్షన్ 15 to 17 తప్పేం లేదు. నెక్స్ట్ సెకండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇవి సీరియల్ ప్రకారం ఇలా ఎందుకున్నాయంటే అండర్ సెక్షన్స్ ప్రకారం అనమాట. 15, 17, 22 to 27 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, గృహాస్తి నుండి ఆదాయం. స్టూడెంట్స్, గృహాస్తి నుండి ఆదాయము ₹1,00,000, 1,00,000 రూపీస్ ఇచ్చారు. కాబట్టి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి ఎదురుగుండా 1,00,000 రూపీస్ యొక్క ఇన్కంలో చూపించుకున్నాం అవుటర్ కాలంలో. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, డాక్టర్ గారికి ప్రొఫెషనల్ ఇన్కమ్ కూడా కొంత ఉన్నది. ₹61,000 ప్రొఫెషనల్ ఇన్కమ్ కూడా ఉన్నది. ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, మూలధన లాభాలు ఇక్కడ ప్రాబ్లంలో మనకి రాలేదు. కాబట్టి మనకి ఈ ప్రాబ్లంలో నిల్ పెట్టుకుంటాము. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక పాయింట్ మళ్ళీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఎల్టీసీజీకి అయితే 20%, ఎస్టీసీజీకి అయితే 15%. దీన్ని ఈ టోటల్ ఇన్కంలో నుంచి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకుని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు మనం 2,50,000 దాటితే ట్యాక్స్ అన్నాం చూడండి స్టూడెంట్స్. ఆ విధంగా 2,50,000 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కనుక ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విలువ, దీర్ఘకాలిక మూలధన లాభాలని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీనికి ఇంకో టేబుల్ వేస్తాం సపరేట్గా క్రింద, టోటల్ ఇన్కమ్ క్రింద. ఆ టేబుల్లో ఫస్ట్ పాయింట్ ఇది రాయాలన్నమాట. దీర్ఘకాలిక మూలధన లాభాలపై 20% క్యాలిక్యులేట్ చేయాలి పన్ను, ట్యాక్స్. ఒకవేళ స్వల్పకాలిక మూలధన లాభాలు ఎస్టీసీజీ ఉన్నట్లయితే, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే 15% క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టేబుల్ ట్యాక్స్ లైబిలిటీ, కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ టేబుల్లో ఫస్ట్ ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవి చేసుకున్నాక రిమైనింగ్ టోటల్ ఇన్కమ్ మీద అప్పుడు మనం 2,50,000 కంట అప్పుడు 5%, 10% అనేటటువంటి ట్యాక్స్ రేట్లలోకి మనం వెళ్ళాలి స్టూడెంట్స్. అట్లా దీని గురించి ఒకసారి మీకు కాస్త ఒక ఐడియా ఉంటుందని మనం కవర్ చేసుకున్నాం. అట్లాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే 5th టాపిక్లో ఇక్కడ మనకి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఎంత ఉన్నాయి అమౌంట్? 23,200 ఇచ్చారు. ఒకవేళ ఇందులో కూడా మళ్ళీ ఇక్కడ కవర్ చేసుకున్నట్టే లాటరీస్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ కానీ, హార్స్ రేసెస్ కానీ అట్లా ఏమన్నా పాయింట్స్ ఇచ్చారనుకోండి, వాటికి కూడా మనం సపరేట్గా ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే దాంట్లో 23,200 అమౌంట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఈ అమౌంట్ మనం మొత్తం గనక టోటల్ చేసుకుంటే 1,66,000 ప్లస్ 1,00,000 ప్లస్ 61,000 23,200 మొత్తంగా టోటల్ చేసుకుంటే 3,50,200 3,50,200 రూపీస్ వచ్చిన దాన్ని గ్రాస్ టోటల్ ఇన్కమ్ అంటాం అన్నమాట స్టూడెంట్స్. గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఈ గ్రాస్ టోటల్ ఇన్కంలో నుంచి ఇప్పుడు మనం డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C నుంచి 80U వరకు డిడక్షన్స్ మనం రాసుకోవాలి. ఇందులో 80C ఏమీ లేవు, ఇవ్వలేదు. మనకు వచ్చిన ప్రాబ్లంలో 2 ఉన్నాయి. అందులో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఒకటి ఉంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, MIP వైద్య బీమా ప్రీమియం,
ఎంఐపి మనకి ఎంత ఇచ్చారంటే అమౌంట్ 20,000 ఇచ్చారు. ఇంతకుముందు మనం ఎంత ఉందని చెప్పి వేసేసేయకూడదు స్టూడెంట్స్, మనకి దానికి లిమిట్స్ చెప్పుకున్నాం. నార్మల్ పీపుల్ అయితేనేమో 25,000 వరకు డిడక్షన్ ఇవ్వచ్చు, లేదా యాక్చువల్ అమౌంట్ పెయిడ్, విచ్ ఎవర్ ఈజ్ లెస్. అదే కనుక 60 సీనియర్ సిటిజన్స్ అయితే మాత్రం 30,000 వరకు ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకి మామూలు నార్మల్ పీపులే కాబట్టి 25,000 వరకు ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ యాక్చువల్గా ఉన్న అమౌంట్ ఎంత అండి డిడక్షన్స్లో స్టూడెంట్స్? 20,000 ఉంది. 20,000కి 25,000 వరకు లిమిట్ ఉంది, మ్యాక్సిమం లిమిట్. రెండింటికి కంపేర్ చేసుకుని ఏది తక్కువైతే అది 20,000 కానీ 25,000 కానీ. మరి 25,000 ఏమో ఇక్కడ లెక్కలో ఉందండి, 25,000 ఎందుకు చెప్తున్నారంటే మనం ఇంతకుముందు 80D మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎగ్జంప్షన్ పొందే అమౌంట్ మ్యాక్సిమం లిమిట్ 25,000 చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 20,000కి 25,000కి విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏది తక్కువైతే అది 20,000 ఎగ్జంప్షన్. నెక్స్ట్ అండర్ సెక్షన్ 80E కూడా మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఉన్నత విద్య కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించిన వడ్డీ ఏదైతే ఉందో ఆ అమౌంట్ 15,000. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి టాపిక్లో హయ్యర్ ఎడ్యుకేషన్ పర్పస్లో ఎంతైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ మీద చెల్లించినటువంటి వడ్డీ మొత్తానికి కూడా లిమిట్ ఏమీ లేదు స్టూడెంట్స్. లిమిట్ ఏమీ లేకుండా టోటల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్, గత సంవత్సరంలో చెల్లించినటువంటి వడ్డీ మొత్తానికి పూర్తిగా పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనకి 15,000 ఇచ్చారు ప్రాబ్లంలో. 15,000 రూపాయలు రాసేసుకోవచ్చు, ఎగ్జామ్షన్ ఇచ్చేసుకోవచ్చు. ఇంకా దానికి కండిషన్స్ ఏమి ఉండవు. 80G కూడా మనకి ఏం కండిషన్స్ ఇక్కడ మనకి ఎగ్జామ్షన్స్లో ఇవ్వలేదు. ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని డిడక్షన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 80D ప్రకారం మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం, వైద్య బీమా ప్రీమియం ఒకటి ఉన్నది. అండర్ సెక్షన్ 80E ప్రకారం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్య కోసం తీసుకున్న అప్పుపై వడ్డీ 15,000, మొత్తం కలిపి టోటల్ 35,000 డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80C నుంచి 80U వరకు. ఈ అమౌంట్ని ఇప్పుడు మనం 3,50,200లో నుంచి డిడక్ట్ చేస్తే మనకి 3,15,200 రూపీస్ టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్. ట్యాక్సబుల్ టోటల్ ఇన్కమ్, పన్నుకు గురియగు మొత్తం ఆదాయము 3,15,200 రూపాయలు అనేది ఇప్పుడు మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి స్టూడెంట్స్. కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్, హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ డాక్టర్ శివ గారిది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ డాక్టర్ శివ గారు. దీనికి ఓకే, పెద్ద ప్రొఫార్మా ఏం వేయవసరం లేదు స్టూడెంట్స్, మామూలు క్యాజువల్గా తీసుకోవచ్చు. ముందు ఫస్ట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మీకు అలవాటు అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కామా STCG ఏమన్నా ఉంటే అవి రాసుకోవాలి. ఇక్కడ పైన ట్యాక్స్ రేట్ అని పెట్టుకుందాం, నిల్, ఏమీ లేవు కాబట్టి వాటి మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక రిమైనింగ్ టోటల్ ఇన్కమ్ అనాలన్నమాట. రిమైనింగ్ టోటల్ ఇన్కమ్ ఒకవేళ అవి ఉంటే ఈ టోటల్ ఇన్కమ్ 3,15,200లో నుంచి ఆ అమౌంట్ ఏదన్నా ఉంటే డిడక్ట్ చేసేసుకుని వాటికి ట్యాక్స్ కట్టుకోవాలి. ఎంత కట్టాలి ట్యాక్స్ స్టూడెంట్స్? LTCJ అయితేనేమో 20% కట్టుకోవాలి, STCG అయితేనేమో 15% కట్టుకోవాలి. ఇన్ కేస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, లాటరీస్ కానీ హార్స్ రేస్ కానీ ఉంటే 30% కట్టుకోవాలి. ముందు ఆ పార్ట్ అయిపోవాలి. అది ఫినిష్ అయిన తర్వాత రిమైనింగ్ టోటల్ ఇన్కమ్లోకి వెళ్ళాలి. ఈ రిమైనింగ్ టోటల్ ఇన్కమ్ మనకి 2,50,000 క్రాస్ అయ్యి 2,50,000 అప్ టు 2,50,000 ట్యాక్స్ రేట్ నిల్. ఇక నెక్స్ట్ స్లాబ్ రేట్ 2,50,000 టు రిమైనింగ్ ఎంత ఇచ్చారు మనకి 3 lakh, ఇంకెంత ఉంది 3,15,200. ఈ మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ 65,200. 65,200 రూపీస్. దీనికి మనం ఒక కండిషన్ ఇంతకు ముందుకు మళ్ళీ వెళ్ళాలి.
2,50,000 నుంచి 5 lakhs వరకు ఉన్నటువంటి ఇన్కమ్ 5% స్లాబ్ రేట్ కడుతుంది, ట్యాక్స్ కట్టాలి అని చెప్పాం. కాబట్టి ఇప్పుడు 5 lakhs లోపే ఉంది కాబట్టి 3,15,200 వరకు, అంటే 2,50,000 నుంచి 3,15,000 మధ్యలో ఉన్న భాగం ఇందులో మైనస్ చేసుకుంటే 65,200 ఇంటూ 5%. 5% మీరు ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే వాల్యూ 3,260 రూపీస్ వస్తుంది. ఎలా అంటే మీకు 10,000 అనుకోండి, 6,520 ఉంటుంది. 6,520 హాఫ్ చేసుకోండి, 3,260. ఇక 5 lakhs క్రాస్ అయినటువంటి స్లాబ్ రేట్ మనకి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి దీనికి మనం ఇప్పుడు దీన్ని గ్రాస్ ట్యాక్స్ కింద తీసుకుని దీనికి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ రిబేట్ మైనస్ రిబేట్ అండర్ సెక్షన్ 87A అని చెప్పి ఒక 2,500 రూపీస్ వీళ్ళకి రిబేట్ ఇచ్చేసేయాలి. ఈ రిబేట్ ఇచ్చేసిన తర్వాత ఇక రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ 2,500 పోను ఇంకా మనకు ఉన్నటువంటి అమౌంట్ 760 రూపీస్. దీన్ని గ్రాస్ ట్యాక్స్ అంటాం, గ్రాస్ ట్యాక్స్. దీనికి ప్లస్ E&SHE విద్యా సెస్ అంటాం. విద్యా సెస్, ఉన్నత విద్యా సెస్. ఈ అమౌంట్ ఒక 3% కట్టుకోవాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాంగా 1 + 2 = 3%. అంటే 760 ఇంటూ 3% క్యాలిక్యులేట్ చేసాం. ఈ అమౌంట్ని 3% క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 23 రూపీస్. 3% క్యాలిక్యులేట్ చేస్తే 23 రూపీస్ వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు మనకి టోటల్గా 783 రూపీస్ ట్యాక్స్ పేయబుల్. టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఇట్లా 783 రూపీస్ ఇంత ట్యాక్స్ డాక్టర్ శివ గారు పే చేయాల్సి ఉంటుంది కరెంట్ అసెస్మెంట్ ఇయర్ 2020-21లో. కాబట్టి ఈ విధంగా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సెకండ్ టేబుల్ ప్రిపేర్ చేసి ఫస్ట్ టేబుల్లోనేమో టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, సెకండ్ టేబుల్లోనేమో ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఎల్టీసీ దీర్ఘకాలిక మూలధన లాభాలు, స్వల్పకాలిక మూలధన లాభాలు, ఎల్టీసీజీ, ఎస్టీసీజీ అండ్ డిడక్షన్స్. అవి మామూలుగా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ఉన్నటువంటి లాటరీస్ కానీ హార్స్ రేసెస్ కానీ ఉంటే అవి కూడా చూసుకుని ఈ 3 వాల్యూస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది 2,50,000 వరకు నిల్ చేసుకున్నాం. లేదు 2,50,000 నుంచి అప్ టు 5 lakhs వరకు 5% ఒక స్లాబ్ రేట్ ఉంది. ఆ 5 lakhs లోపే ఉంది కాబట్టి 5% క్యాలిక్యులేట్ చేస్తే 3,260 వచ్చింది. ఇంకా ఇన్ కేస్ 5 lakhs కూడా క్రాస్ అయితే దీని తర్వాత నెక్స్ట్ 5% తర్వాత నెక్స్ట్ స్లాబ్ రేట్ ఎంత వస్తుంది స్టూడెంట్స్? 20% అనమాట. ఆ వాల్యూ టోటల్ చేసుకుని ఇక్కడ మనకి ఆ 20% స్లాబ్ రేట్ ఇవ్వలేదు. రిబేట్ తీసుకోవాలంటారు సెక్షన్ 87A 2,500 రూపీస్. ఇది అమౌంట్ డిడక్ట్ చేసుకుంటే 760 గ్రాస్ ట్యాక్స్ వచ్చింది. దీనికి ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సెస్ని యాడ్ చేసుకోవాలి. 3% దీని మీద కట్టుకుంటే 23 రూపీస్ వచ్చింది. టోటల్గా 783 టోటల్ ట్యాక్స్ లైబిలిటీ స్టూడెంట్స్. ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడతో ఇన్కమ్ ట్యాక్సేషన్ 2 పార్ట్లో మెయిన్ లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకటి రిమైనింగ్ ఉంది, అది చూద్దాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేసుకుంటే ట్యాక్స్ లైబిలిటీ మీద చేసుకుంటే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.